అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కాపురం రాష్ట్ర విజయవాడ నుంచి. ఈరోజు మీకు పంచలోహంలో ఒక మంచి స్పెషల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. యాక్చువల్గా చండికేశ్వర స్వామి అనమాట. చాలామందికి కూడా తెలుసు, శివాలయంలో పరమేశ్వరుడితో పాటు ఈశాన్య భాగాన్ని ఉన్న చండికేశ్వరుడు అనమాట. యాక్చువల్గా ఆయనతో సమానంగా చూస్తారు. అలాగే ఆయన కుటుంబంలో సభ్యుడిగా కూడా శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. అలాగే ఇంకోటి, చండికేశ్వర స్వామి ఎప్పుడు ఆయన బాలస్థితిలోనే ఉంటారనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ప్రదక్షిణ మార్గంలో చండికేశ్వర స్వామి దగ్గర రాగానే చిట్టికలు చప్పట్లు కొడతా ఉంటారు. యాక్చువల్గా ఆయనకి చెవుడు వినబడదని కాదు, ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. ప్లస్ అది కాక ఆయన ధ్యానాన్ని మరల్చడానికి, తర్వాత ఆయన నుంచి ఆశీర్వాదం పొందడానికి ఈ రకమైన ప్రయత్నాలు అనేది భక్తులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఆయనని పూజించడం కన్నా ఆయన భక్తుల్ని పూజిస్తే తొందరగా కరుణిస్తాడు. మనం నందీశ్వరుడికైనా లేకపోతే నయనార్లు 64 మంది నయనార్లు ఎవరిని పూజించినా, లేదు చండికేశ్వర స్వామిని పూజించినా ముందు ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి ఆయన నుంచి మనకు అనుగ్రహం అయితే పొందుతాం అనమాట. సో అందుకనే ముందుగా నందీశ్వరుడికి, అలాగే పరమేశ్వరుడితో సమానంగా, పరమేశ్వరుడి కన్నా ముందుగా ప్రదక్షిణ మార్గంలో ముందు చండికేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని వెళ్తారు. సో ఇది చండీశ్వర స్వామిది. అలాగే ఆయన చిన్నప్పుడు ఎక్కువ ఆయనకి ఇంకా చదువు అదేం లేదు. చిన్నప్పుడు మట్టితో శివలింగాలు తయారు చేయటం, అలాగే పాలు పిండటం, ఆ పాలను తీసుకొచ్చి శివలింగాల పైన పోయటం, ఇదే అనమాట. ఆయనకి ఇంకా వేరే వృత్తి కూడా లేదు. సో దీనివల్ల ఒకసారి తండ్రి చూసుకోకుండా ఆ ఇసుక శివలింగాన్ని తొక్కేయటం, ఆ చండికేశ్వర స్వామికి కోపం వచ్చి తన తండ్రి చేయి నరికేయటం, ఆ భక్తిని పెంచి వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యి చండికేశ్వర స్వామిని తన పరివారంలోకి సభ్యుడిగా తీసుకోవటం, అలాగే వాళ్ళ తండ్రికి చేతిని ప్రసాదించడం, ఇవన్నీ కథ కూడా అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న చండికేశ్వర స్వామి విగ్రహం అనమాట. మనకి 4 ఇంచెస్లో వస్తుంది. చక్కగా ఇంట్లో పెట్టుకుని రోజు అభిషేకం చేసుకోవడానికి, అలాగే పూజ చేసుకోవడానికి. అసలు ఈయన్ని చూస్తే చాలు మనకు పరమేశ్వరుడి కృప ఎంత ఉంటుందంటే, డైరెక్ట్గా మనం శివయ్యకి అభిషేకం చేసినా కూడా ఆయన కరుణిస్తాడో లేదో కొంచెమైనా అంటే దానికి కొంచెమైనా మనం ఆలోచించవచ్చు. కానీ చండికేశ్వర స్వామిని మాత్రం ముందుగా మనం ఆయన ఆరాధన చేస్తే మాత్రం ఇమీడియట్గా మనకు పరమేశ్వరుడు అయితే ప్రీతి చెంది మనకి ఏది కావాలో అది కోరికని సిద్ధింపజేస్తాడనమాట. సో ఇది చండికేశ్వర స్వామి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకేం తెలిస్తే చెప్పండి. సో ఇదొక కలెక్షన్.